నమస్తే అండి. నమస్తే. శ్రీ శరణ్ రాధా గాయత్రి చాలా బాధాకరమైన సంఘటన కదా. ఎంత అనుమానపు రాక్షసుడు అంట ఆ అబ్బాయి. ఫొటోస్ వీడియోస్ చూస్తే మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టు, ఆ ముందు రోజు వరకు చాలా హ్యాపీగా ఉన్నట్టు. సో వైన్ తాగి పడుకున్నాం, నోస్లో నుంచి బ్లడ్ వచ్చిందని ఒక కట్టు కథ చెప్తున్నాడు అతను. ఏం చెప్తారు అసలు ఇలాంటి వ్యక్తుల గురించి? ఇంత అనుమానం ఉందంటే సైకలాజికల్గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టేగా. ఇప్పుడు ఇలాంటి అనుమానం భర్తలతోటి బతకటం ఆ భార్యలకి చాలా చాలా నరకం దాకా, అంటే నరకం దాకా వెళ్ళటం కాదు, నరకంలో ఉన్నట్టే లెక్క. అయితే ఇలాంటి వాళ్ళు ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా 100లో ఒకరిద్దరు ఇలాంటి అనుమానపు పిశాచాలు, అనుమాన భర్తలు ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ ఈ ముస్సోరి ఘటన ఇవన్నీ మాట్లాడేసుకున్నాం కాబట్టి అందరికీ తెలిసిన విషయం ఇది. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు ఏంటి, మనం వీళ్ళని కనిపెట్టడం ఎట్లా, ఒకవేళ మన పెళ్ళైన తర్వాత అనుభవంలోకి వస్తే కూడా ఏం చేయాలనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా, 100కి 2-3 ఇట్లాంటి వాళ్ళు ఉంటారని. ఈ కాలక్రమంగా ఈ జనరేషన్స్ మారిన కొద్దీ ఈ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కనీసం 100కి 20-30 మంది అనుమానించే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళలోనూ ఉన్నారు, మగవాళ్ళలోనూ. ఒకప్పుడు భార్యలకి అనుమానించే ఇది ఉండేది కాదు. ఇది ఇప్పుడు భర్త వేరే వాళ్ళతో రిలేషన్ ఉన్నారని తెలిసినా అది పెద్ద పెద్ద విషయం కింద పట్టించుకునేవాళ్ళు కాదు. పైగా ఎవరున్నారో కూడా వీళ్ళకి తెలిసేది. అవును. ఒక్కొక్కసారి పొలం పనులు, ఇట్లాంటి పనుల దగ్గర వాళ్ళకి రిలేషన్ ఉందని చెప్పినప్పుడు వాళ్ళు వీళ్ళ ఇళ్ళకి వచ్చి ఇళ్లలో కూడా పనిచేస్తుండేవాళ్ళు. ఈ పనిచేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక రకంగా నాకు ఒక బానిస దొరికింది అన్నట్లు. ఇప్పుడు తెలంగాణలో కొన్ని సినిమాలు ఉన్నాయి. దాసి సినిమా మెయిన్గా ఇలానే తీసుకున్నారు. ఏంటి అంటే, అత్తగారింటికి అమ్మాయిని పంపించేటప్పుడు ఇంకో అమ్మాయిని ఇచ్చి పంపిస్తారు. ఆడపాపలు అంటారు వాళ్ళని ఇచ్చి పంపిస్తారు. వాళ్ళని ఇచ్చి పంపించేసేస్తే ఈ ఇంట్లో ఈమెకి సంబంధించిన పనులన్నీ ఈ అమ్మాయే చూసుకుంటుంది. అత్తగారింట్లో చూసుకుంటాం. అది ఎంత దూరం వెళ్తుంది అంటే, ఈమెకి ఎప్పుడన్నా ఒంట్లో బాగోపోతే ఈ అమ్మాయి పడకటింట్లో కూడా వెళ్ళేంత చూసుకుంటుంది. మళ్ళీ వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. అలా ఎలా యాక్సెప్ట్ చేస్తారు? దాసి సినిమా అదే కదా, దాసి సినిమాలో అంతే కదా. తండ్రిగానే పరిగణించి పడతాడు అంతే. భార్య కాదు. కాకపోతే భార్య కాదు, అతనికి పుట్టిన ఆమెకు పుట్టిన పిల్లలు పూర్తి వారసత్వంతో కూడా ఉండరు. అంటే ఆస్తులు వారసత్వం ఉండదు. ఆ ఇంట్లో పెరుగుతారు అంతే, వాడు పనోడు అంతే. అలా అలా ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ ఎలా ఉండేవి అంటే, ఇంతకుముందు మామూలు భార్యలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇంక ఇప్పుడు కాలక్రమేణం అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఆడవాళ్ళు హస్బెండ్లకి ఇలాంటి వ్యవహారాలు ఉంటే తట్టుకోరు, ఒప్పుకోరు, గొంతెత్తి మాట్లాడతారు. ఇది ఒక విషయం. అది వాస్తవం. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నవన్నీ వాస్తవమైన విషయాలు, నిజంగా జరిగేవి. ఇప్పుడు ఈ అనుమానం అంటే ఏంటి? జరగకపోయినా జరిగినట్లు ఊహించుకోవడం. ఇది జబ్బు. అది ఒక రకం జబ్బు, ఇది ఒక రకం జబ్బు. ఈ ఏమీ జరగకపోయినా ఊహించుకునే జబ్బు ఆడవాళ్ళకి ఉంటుంది, మగవాళ్ళకి ఉంటుంది. ఈ జబ్బు వల్ల ఆ కొంపలు ఏమంటారు, ఆ నరకం అంటే ఏంటో అడ్రస్ ఉంటుంది ఆ ఇళ్లలో. ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, అనుమానం భర్తని భార్య భరించేది, అలాగే అనుమానం భార్యని భర్త భరించేవాడు. ఇప్పుడు అనుమానం ఉంటే గనక ఆ భార్యలు కాస్త ఇండిపెండెంట్గా, అంటే ఉద్యోగాలు అవి చేసుకుంటూ అట్లా ఉన్నవాళ్ళు, నేనెందుకు భరించాలి జీవితాంతం అని ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. దీన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. వాళ్ళ నిర్ణయం తీసుకుంటాను వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిని చంపేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆ అమ్మాయి ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. అతనికి చెప్పింది, నువ్వు ఇలాగే ఉంటే కనుక నేను నీతో ఉండను అని, నేను మారిపోతాను, నేను మారిపోయాను అని ఆ అమ్మాయికి అబద్ధాలు చెప్పి ఇదే ఆఖరి ఛాన్స్ అనుకొని
ఈ సంగతి అంతా వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా చెప్పింది ఈ అమ్మాయి. అవును, ఆ వాయిస్ రికార్డింగ్స్ లో ఉన్నాయండి. ఉన్నాయి. కానీ నేను ఒక ప్రయత్నం చేస్తానమ్మా అంటే ఈ అమ్మాయి బాధ ఏంటి అంటే, నేను విడాకులు తీసుకుంటే నా తల్లిదండ్రులు చుట్టూ సమాజాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు, ఇది ఒక పెద్ద అడ్డంకి ఇదే అయిపోతుందండి. ఈ ఒక్క కారణం లేకపోతే ఎన్నో కొంపలు కూలిపోతాయండి. అందుకని ఆ అమ్మాయి ఇంత ఇదిగా వెనక ముందు స్నేహితులు అందరూ చెప్పారు ఆ అమ్మాయికి, వాడు నీకు కరెక్ట్ కాదు, వాడు నీకు సరైనడు కాదు. ట్రాకర్ పెట్టాడంట, ఇంటి ముందు వాళ్ళ ఫుటేజ్ కూడా తీసుకున్నాడంట, CCTV ఫుటేజ్. మళ్ళీ అది తీసుకొచ్చి మీకు పెట్టేవాడంట. నీకు పెట్టేవాడు, నేను నా సర్వైవలెన్స్లో నువ్వు ఉన్నావు చూడు అని. అంటే నువ్వు ఉద్దేశం ఏంటంటే ఈమె చెడ్డదని కూడా కాదు అతని ఉద్దేశం. ఒకవేళ ఆమె ఏమన్నా చెయ్యాలి అనుకుంటే కూడా అమ్మో అతను గమనిస్తాడు, నేను చేయకుండా ఉండాలి అనే భయం, ఒక సంకేతం, ఒక భయం పెట్టడం అనేది ఉంది చూసారా. నిప్పుల మీద నడకండి ఆడవాళ్ళకి మగవాళ్ళకైనా సరే. అది మగవాళ్ళు హింసించినంతగా ఆడవాళ్ళు హింసించలేకపోవచ్చు, కానీ కనీసం వాళ్ళు మంచి చీర కట్టుకుంటే కూడా తట్టుకోలేరు. వీళ్ళు వంటలు చేశారనుకోండి, తిన్నారు, ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమన్నా బాగున్నాయి అన్నారనుకోండి, అవి కూడా తట్టుకోలేరు, ఆ మాటలు కూడా తట్టుకోలేరు. ఇట్లా అసలు వాళ్ళ ఉనికిని కూడా భరించలేనంతగా వీళ్ళు ఒక ద్వేషాన్ని పెంచుకుంటారన్నమాట. ఇవన్నీ జబ్బు లక్షణాలు. దయచేసి ఎవరైనా సరే పెళ్ళికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని మనం ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోవాలి. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లోకి వెళ్ళినప్పుడు పర్సనాలిటీ అసెస్మెంట్ జరుగుతుంది. ఒక మంచి అబ్బాయికి మానసికంగా ఆరోగ్యంగా ఉన్న అబ్బాయికి మానసికంగా అనారోగ్యంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ అంటిల్ వాళ్ళిద్దరికి ఇష్టమైతే తప్పితే. అలాగే ఇలా అనారోగ్యమైన మానసిక స్థితి ఉన్న అబ్బాయిని ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది? చూడడానికి చాలా చక్కగా, చూడడానికి అమాయకుల్లా, చాలా మంచి అసలు మన శ్రీచరణ్ చూస్తే కూడా అదే అనిపిస్తోంది. అసలు ఏమైనా వచ్చే పాప మా పిల్లడికి అన్నట్టు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు అన్నట్టున్నాడు. కానీ మళ్ళీ ముచ్చుగాడు ఎంత పని చేశాడో చూడండి. సరే, ఇట్లాంటి వాళ్ళని ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో కనుక్కోవచ్చు. ఇద్దరు చదువుకున్నారు కదా. అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి మీరు అడగండి, ఇలా అక్కడ ఓకే అయితేనే పెళ్ళి, జ్యోతిష్యాలు కాదు. ఒకవేళ జ్యోతిష్యులు కూడా చూసుకోండి, జాతకాలు ఏవో పాయింట్లు కలుస్తాయి అంటారు కదా, పాయింట్లు ఏం కలిసినాయా అనేది ఓకే మీ ఇష్టం. కానీ ఆడపిల్ల మట్టుకు ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల గుర్తుపెట్టుకోండి, మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకోకుండా పెళ్ళిళ్ళకి ఒప్పుకోవద్దు. ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? ఒకప్పుడు ఆ అమ్మాయి అందమే వీళ్ళకి శాపం అయ్యేది. ఇక కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత, పిల్లల్ని కనేసిన తర్వాత అందం తగ్గిపోయింది అని వీళ్ళు కూడా అనుమానించడం తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఈ అమ్మాయి అందంతో పాటు ఈ అమ్మాయికి మంచి చదువుతో పాటు ఉద్యోగం, పైగా ఈ వీళ్ళు చాలా కష్టపడి పనిచేయటం, వీళ్ళ ప్రొఫెషన్స్లో వీళ్ళు ఒక హై పొజిషన్కి వెళ్ళటం. ఎట్లా అంటే ప్రమోషన్స్ రావటం, టీమ్ లీడర్స్ అవ్వటం, వీళ్ళేమో ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే ఉండటం. ఇప్పుడు వీళ్ళు 24 గంటలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని ఆలోచించే ప్రాసెస్లో వర్క్ని పక్కన పెడతారు. ఈ వర్క్ని పక్కన పెట్టినప్పుడు వాళ్ళకి ప్రమోషన్స్ రావు, జీతాలు పెరగవు, ఇంకా మొదనష్టం అంటే మొదనష్టం పరిస్థితిలో ఉంటారు. కానీ 24 గంటలు వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఈ ఏడ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి. అసలు కొంతమందికి ఎలా ఉంటుందంటే, అసలు వీళ్ళని ఏ శక్తి నడిపిస్తుంది ఇట్లా, వీళ్ళకి ఎవరో పద్దాకా సలహాలు ఇస్తున్నారు, అందుకే వీళ్ళు ఇంత ముందుకెళ్ళగలుగుతున్నారు. ఎవరై ఉంటారు అంటే వీళ్ళని పూర్తిగా ఒప్పుకోవటం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ పరిస్థితుల్లో నేను కొంతమంది నాకు ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వచ్చిన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలు వింటే నాకైతే కళ్ళల్లోంచి నీళ్లు, కొన్ని కేసులు కళ్ళల్లోంచి నీళ్లు జారిపోయి, చాలా అంటే చాలా ఆ అమ్మాయిని అంతలా చేశాడు. అసలు ఆ ట్రాకర్ ఆ అమ్మాయి బ్యాగ్లో పెట్టిన రోజునే
ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఇది నా ప్రైవసీకి ఆడపిల్లలకి ఇది అర్థం కావాలి. అవును. మీ హక్కు అది, మీ స్వేచ్ఛ, మీ గోప్యత, మీ హక్కు. ఒక సర్కిల్ దాటి ఈవెన్ హస్బెండ్ అయినా లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పగలగాలి మీరు. అంటే మీరు ఏదో చేసేస్తారని కాదు నేను అనేది. అసలు మీరు ఎందుకు ఇంత అనుమానించే అసలు పెట్టాలన్న ఆలోచన ఉందంటేనే నువ్వు ఏం చేసినా అనుమానిస్తాడు, ఏం చేయకపోయినా అనుమానిస్తాడు. ఇది ఈ ఒక్క రీజన్ తోటి ఆ అమ్మాయి విడాకులు తీసుకుని ఇవాళ ఆ అమ్మాయి బతుకుండే. అసలు విడాకుల దాకా ఎందుకు, అంత మొర్ర పెట్టుకున్నప్పుడు వచ్చే అమ్మ వాళ్ళ అమ్మని ఉంటే సరిపోయిండేది. పైగా ఇంకొకటి చెప్పాలండి దీంట్లో కొనసాగింపుగా, ఒక కేసులో అయితే నేను మాట్లాడిన కేసులో ఆ అమ్మాయి విడాకులు ఇచ్చేస్తాను అంది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చిందని నేను ఇద్దరిని సైకాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తే సైకాట్రిస్టు ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ఓకే, ఆ అమ్మాయి 100% బాగానే ఉంది, కాకపోతే డిప్రెషన్లో ఉంది, ఎందుకంటే పెళ్ళిలా అయిపోయింది ఏంటి అనే డిప్రెషన్లో ఆ అమ్మాయి ఉంది, కానీ అతనికి మట్టుకు సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి, అతనికి ట్రీట్మెంట్ అవసరము అని చెప్పాడు. చెప్తే ఇంక ఈ అమ్మాయి ఏమందంటే, ఏమండి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంక ఈ పెళ్ళిలో ఉండదలుచుకోలేదు, నేను విడాకులు తీసుకుంటాను అంది. ఆ అమ్మాయి ఏ రోజైతే విడాకులు తీసుకుంటానని చెప్పిందో ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ అక్క బావే చూసుకుంటారు ఆ అమ్మాయిని. వాళ్ళ అక్క నెంబరు, ఈ అమ్మాయి నెంబరు 2 ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ప్రాస్టిట్యూషన్ సైట్లు అవి ఉంటాయి కదా, ఆ సైట్లలో పెట్టేశాడు. వాళ్ళకి ఫోన్లు, ఒకటే ఫోన్లు, ఎంత మీ రేట్ ఎంత అని. ఎంత బాధాకరం, భయం, ఎంత బాధాకరం. అంటే వీళ్ళు ఎంతకి తెగిస్తారు. అయితే అలా పెట్టినందుకు గాను అతనికి జైలు శిక్ష పడింది. ఆ అమ్మాయి ఇలాంటి కేసులు పెట్టాడు కాబట్టి, ఇలాంటి పనులు చేశాడు కాబట్టి విడాకులు కూడా అమ్మాయికి తొందరగా వచ్చినాయి. ఆ అమ్మాయి ఇప్పటికీ నాతో మాట్లాడుతుంటుంది, మేడం ఆ రోజు మీరు ఇచ్చిన సపోర్టు, ఆ రోజు మీరు సైకాట్రిస్ట్ దగ్గరికి పంపించి ఎంత మంచి పని, నా జీవితాన్ని కాపాడారు అని చెప్తుంది అనమాట. అట్లా ఈ అమ్మాయి కూడా అసలు ఇట్లాంటి వాళ్ళని మీరు ఒప్పుకోకండి. మీరు అన్ని మాట కరెక్ట్. ఏంటంటే అసలు ట్రాకర్ పట్టాలనే ఆలోచన వచ్చిందంటేనే అతని మనస్తత్వం గురించి ఆలోచించాలి. బ్యాగిచ్చుకుని కొట్టాల్సింది అదే బ్యాగిచ్చుకుని. ఏది అంటే అమ్మాయి ఉన్నదనుకోండి, సరే కొంచెం మనం అమ్మాయి ఏంటి 3 డిగ్రీలు చేసిందంట, గోల్డ్ మెడలిస్ట్ అంట, ఎంత ముద్దుగా ఉందో ఆ అమ్మాయి. చంపడేసి ముందు అసలు మొఖం చూసన్నా జాలే లేదా? వేస్ట్ లేదండి. ఇప్పుడు మనకి అవసరం లేకుండా ఏగని చంపడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏగకు కూడా దాని ప్లేస్ దానికి ఉంది. అది మరీ ఇబ్బంది పెడితే చంపుతాం, అది వేరే విషయం. కానీ ఒక మనిషిని ఎట్లా, అదే కదా బాధ. అందుకని ఏది ఏమైనా అమ్మాయిలు మటుకు మీరు చదువుకోండి, ఉద్యోగాలు చెయ్యండి, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళండి. కానీ పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు మటుకు ఈ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి మీరు వెళితే వాళ్ళ మనస్తత్వం ఏంటో, మీ మనస్తత్వం ఏంటో, మీకు అసలు కంపాటబిలిటీ కుదురుతుందో లేదో. ఎందుకంటే మీరు ప్రొఫెషనల్గా పైకి వెళ్ళాలనుకున్నప్పుడు అతనికి అది ఇష్టం లేదనుకోండి, అక్కడ బయటపడిపోతుంది. అది అసలు ఇట్లాంటి వాడిని పెళ్లి చేసుకునే బదులు సింగిల్గా ఉండటం బెటర్, చాలా బెటర్. కలిసి ప్రాణాలు అన్న దక్కుతాయి. థ్యాంక్ యూ అండి.